హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే బిర్యానీ విత్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. బిర్యానీ కోసం అయితే పొయ్యి వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ మసాలా అయితే వేసుకుని వేయించుకుంటున్నానండి. బిర్యానీ మసాలా బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అవి కూడా వేగిన తర్వాత ఒక క్యారెట్ అయితే ముక్కలు కోసుకుని వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలండి. ఇవైతే పచ్చివాసన పోయాక కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా ఉంటే వేసుకున్నానండి. అది ఆప్షనల్. బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి. ఇవి కూడా బాగా వేపుకోవాలండి, అడిగట్టకుండా. తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి స్పూన్నర వేసుకున్నానండి. ఇక్కడైతే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే పడుతుందండి. గ్లాస్ బియ్యంలోనే ఒక స్పూను నెయ్యి వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకున్నానండి. బియ్యం అయితే నానతాయి కదండి. వాటర్ బాగా మరిగాక బియ్యం అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అయితే సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. నాకైతే కొంచెం పడింది. కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలండి. ఇక్కడైతే చికెన్ ఫ్రైకి తయారు చేస్తున్నానండి. చికెన్ బాగా క్లీన్ చేసుకున్నాను. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీనికోసం వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ గరం మసాలా, తగినంత కారం, తగినంత సాల్ట్, ఒక నిమ్మ చెక్క, కొంచెం పెరుగు వేసుకుని బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్నాక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యాగ్నేట్ చేసుకున్నానండి. పొయ్యి వెలిగించుకుని బాగానే పెట్టుకుని ఆయిల్ పోసుకుని 2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవైతే బాగా వేగనివ్వాలండి. బాగా వేగాక చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. చికెన్లో వాటర్ పోయే వరకు మూత పెట్టుకుని కవర్ చేసుకున్నానండి. ఒక 10 నిమిషాల తర్వాత చికెన్ని టెస్ట్ చేశాను. బిర్యానీ మూత తీసి చూశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. రైతా ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం వచ్చేసి ఒక ఆనియన్ కట్ చేసుకుని కొంచెం పెరుగులో అయితే కలుపుకున్నాను. సాల్ట్ వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేశాను. సర్వింగ్ బౌల్లోకి బిర్యానీ అయితే తీసుకుంటున్నానండి. చికెన్ కూడా వేసి రైతాతో గార్నిష్ చేస్తే సూపర్ ఉందండి. మా పిల్లలు ఎంతో ఇష్టపడుతున్నారండి. మీ పిల్లలకు కూడా ట్రై చేసి పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.